రుక్మాంగదుడు ఏకాదశి వ్రత పరీక్ష. సూర్యవంశానికి చెందిన ఋతధ్వజుడు విదిశా రాజ్యానికి మహారాజు. ఆయన కొడుకు రుగ్మాంగదుడు. ఋతధ్వజుడి అనంతరం రుక్మాంగదుడు రాజ్యభారాన్ని చేపట్టాడు. రుక్మాంగదుడి భార్య సంధ్యావళి. విష్ణు భక్తుడైన రుక్మాంగదుడికి సంధ్యావళి అన్ని విధాలా అనుకూలమైన భార్య. వారికి కొడుకు పుట్టాడు. అతడికి ధర్మాంగదుడు అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. విష్ణు భక్తి తత్పరులైన తల్లిదండ్రుల పెంపకంలో ధర్మాంగదుడు కూడా బాల్యం నుండి విష్ణు భక్తుడయ్యాడు. విష్ణు భక్తులలో అగ్రగణ్యుడైన అంబరీషుని ద్వాదశి నియమం మాదిరిగానే రుక్మాంగదునికి కూడా ఏకాదశి నియమం ఉండేది. దశమి, ద్వాదశి తిథులలో ఏకభుక్తం పాటిస్తూ ఏకాదశి తిథి నాడు ఉపవాసం చేసేవాడు. తాను మాత్రమే కాకుండా తన రాజ్యంలోని ప్రజలందరూ ఈ వ్రత నియమాన్ని పాటించాలని చాటింపు వేయించాడు. రాజభక్తులైన ప్రజలు తూచా తప్పకుండా ఏకాదశి వ్రత నియమం తప్పకుండా పాటించేవారు. రుక్మాంగదుడి పాలనలోని ప్రజలందరూ ఏకాదశి వ్రత పరాయణులు కావడంతో వారందరూ మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళసాగారు. రుక్మాంగదుడి విదిశా రాజ్యంలో యమదూతలకు అడుగుపెట్టే అవకాశం లేకుండా పోయింది. యముడికి పని లేకుండా పోయింది. ఈ పరిస్థితికి యముడు కలత చెందాడు. వెంటనే బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళాడు. కమల సంభవ, విదిశా రాజ్యంలో నాకు పని లేకుండా పోయింది. ఆ రాజ్యంలో నేను శిక్షించదగిన వారెవ్వరూ లేరు. ఎలాగైనా వారి ఏకాదశి వ్రతానికి భంగం కలిగించు అని కోరాడు. యముడి ద్వారా రుక్మాంగదుడి వ్రత దీక్షను, అతడి ప్రజల భక్తి తత్పరతను తెలుసుకున్న బ్రహ్మదేవుడు వారి వ్రత దీక్షను పరీక్షించదలిచాడు. అప్పటికప్పుడే తన సంకల్పంతో మోహిని అనే అప్సరసను సృష్టించాడు. మోహిని, నువ్వు భూలోకానికి వెళ్ళు, అక్కడ రుక్మాంగదుడి ఏకాదశి వ్రతభంగము కలిగించు అని ఆదేశించాడు. బ్రహ్మదేవుడి ఆదేశం మేరకు మోహిని భూలోకానికి చేరుకుంది. విదిశా రాజధాని వెలుపల అరణ్య ప్రాంతంలో ఉన్న శివాలయంలో కూర్చొని వీణ వాయించసాగింది. అదే సమయానికి రుక్మాంగదుడు మృగయా వినోదం కోసం అరణ్యానికి వచ్చాడు. కీకారణ్యంలో సంచరిస్తూ ఎన్నో క్రూర మృగాలను వేటాడాడు. వేట ముగించుకొని రాజధాని వైపు తిరుగు ప్రయాణం ప్రారంభించాడు. కొంత దూరం వచ్చాక శ్రావ్యమైన వీణానాదం వినిపించసాగింది. అరణ్యంలో వీణానాదం ఎక్కడిదనని రుక్మాంగదుడు ఆశ్చర్యపోయాడు. వీణానాదం వస్తున్న దిశగా ముందుగా సాగుతూ శివాలయం వద్దకు వెళ్ళాడు. ఆలయంలోకి అడుగు పెడుతూనే ఆలయ మండపంలో వీణ వాయిస్తూ ఉన్న ముగ్ధ మోహన సుందరాంగి మోహిని కనిపించింది. ఆమె రూప లావణ్యములను చూడగానే రుక్మాంగదుడు మోహపరవశయ్యాడు. సుందరాంగి, నిన్ను చూడగానే వలచాను. నీకు సమ్మతమైతే క్షత్రియోచితంగా గాంధర్వ వివాహం చేసుకుంటాను అన్నాడు. అప్పుడు మోహిని ఈ విధంగా చెప్పింది. రాజా, అనుదిన సుఖభోగాలను అందించగలవంటే నేను నీకు భార్యను కాగలను అన్నది. ఆమెను ఆ ఆలయంలోనే గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకుని ఆమెను వెంట పెట్టుకుని రాజధానికి చేరుకున్నాడు రుక్మాంగదుడు. కొన్నాళ్లకు యథావిధిగా ఏకాదశి వచ్చింది. రుక్మాంగదుడు నియమానుసారము దశమి నాడు ఏకభుక్తుడై ఏకాదశి రోజున ఉపవాసం నన్ను అనుదినం సుఖభోగాలలో ముంచెత్తుతానని చెప్పి ఉపవాసాలు వ్రతాలు అంటూ నన్ను ఉపేక్షించడం తగునా? ఉపవాసం చాలించి నాతో విహరించు పద అంది మోహిని రుక్మాంగదునితో. అప్పుడు రుక్మాంగదుడు, సూర్యుడు పడమర ఉదయించినా, మేరుబంధర పర్వతాలు భూమిలోకి కుంగిపోయినా, అగ్నిహోత్రం చల్లబడినా నా వ్రత నియమాన్ని మాత్రం నేను తప్పను అని చెప్పాడు. అతడి సమాధానానికి ఆగ్రహించిన మోహిని అతడిని నానా దుర్భాషలాడింది. ఏకాదశి వ్రత నియమాన్ని విడిచిపెట్టడం తప్ప నీకు ఇష్టమైనది ఏదైనా చేయమన్నా చేస్తాను, చెప్పు అని రుక్మాంగదుడు ప్రేమగా చెప్పాడు. అలాగైతే నీ కొడుకు తల నరికి ఇవ్వు అంది ఆమె. రుక్మాంగదుడి కొడుకు ధర్మాంగదుడు ఆ మాట విన్నాడు. తన తండ్రి వ్రత నియమానికి భంగం కలగకుండా ఉండడమే ముఖ్యమని తలచాడు. వెంటనే ఖడ్గం తీసుకొని మోహిని ఎదుట నిలచి తన కంఠాన్ని తానే నరికేసుకున్నాడు. ఇది చూసి మోహిని భయభ్రాంతురాలైంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఒక్కసారిగా అక్కడ ప్రత్యక్షమయ్యారు. రుక్మాంగద, నీ వ్రత నియమం సాటిలేనిది.
ఇహ పరాలలో అనంత సౌఖ్యాలను అనుభవించు. ఇప్పుడే నీ కొడుకుని బతికిస్తున్నాం అని పలికి ధర్మాంగదుడిని బ్రతికించి అంతర్ధానమయ్యారు. మోహిని సత్యలోకానికి వెళ్ళిపోయింది.